ఈరోజు గోనెబట్ట అనేటువంటి అంశం గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Today I would like to share about sackcloth. ఈ గోనెబట్ట అనేటువంటి విషయం ఎక్కడెక్కడ బైబిల్ గ్రంథంలో ఉందో మన అందరికీ తెలిసిందే. ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనంలో యాకోబు తన కుమారుని కొరకు అంగలార్చడానికి గోనెబట్ట కట్టుకున్నాడు అనేటువంటి మాట రాయబడి ఉంది. So we know that this topic called sackcloth is mentioned several times in the Bible. If we see Genesis 37:34, we see here that Jacob mourned for his son by wearing a sackcloth. యోవేలు 1:8లో కూడా పెనిమిటిపోయిన యవనురాలు గోనెబట్ట కట్టుకుని అంగలార్చినట్లు నీవు అంగలార్చమనే మాటను కూడా చూస్తాం మనం. If we see Joel 1:8, just like the way a virgin laments for the husband of her youth, in the same way the Lord asks us to mourn. యోనా 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు గోనెబట్ట కట్టుకుని వాళ్ళు ఉపవాసం ఉన్నారు అనేటువంటి మాటను కూడా చూస్తాము. If we see Jonah 3:5, we notice here that the people of Nineveh, after listening to the words of prophet Jonah, fasted and put on a sackcloth. నీనివే పట్టణపు వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి గోనెబట్ట కట్టుకుని ప్రార్థించినట్లుగా ఉంది. The people of Nineveh also proclaimed a fast by wearing a sackcloth. ఇలా మనము ఈ గోనెబట్ట అనేటువంటి అంశము బైబిల్లో చాలా చోట్ల చూస్తాము. So we see this topic called sackcloth in many references in the Bible. అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. Also in the book of Esther, in the chapter 4, we see about these kind of. అయితే నేను ఈ రోజు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, so what I'm trying to say today is, ఒక స్త్రీ గురించి. ఆ స్త్రీ గోనెబట్ట కట్టుకొని కొండ మీదకి వెళ్ళి తన బిడ్డల యొక్క శవముల దగ్గర అంగలార్చింది. I would like to talk about this woman who wore a sackcloth and mourned for her children on the top of a rock. ఆ స్త్రీ ఎవరు అంటే రిస్పా. So that woman is Rizpah. 2వ సమూయేలు గ్రంథము 21:10లో ఆవిడ మనకు కనిపిస్తుంది. So we see her in 2 Samuel 21 verses 10. ఆమె ఎవరు అంటే సౌలు ఉపపత్ని. So she is Saul's concubine. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, the incident that happened here is, మేరాబు కుమారులైనటువంటి 5గురిని రిస్పా కుమారులైనటువంటి 2 మొత్తం 7 మందిని ఆ దినాన ఉరివేసి చంపేశారు. So on that day the children of Merab along with the children of Rizpah were hanged to death. ఆ సందర్భంలో ఈ యొక్క రిస్పా తన గోనెబట్ట తీసుకొని ఆ కొండ మీదకి ఎక్కిపోయాను అని రాయబడి ఉంది. So during that incident, this Rizpah, she went on top of the hill with a sackcloth. ఆవిడ ఒక రాజకుమార్తె. No, she was the daughter of a king. ఒక రాజుగారి భార్య. She was also the wife of a king. అయితే ఈ గోనెబట్ట గురించి మనము ఆలోచన చేసినప్పుడు, so when we think of this sackcloth, ఎవరు కట్టుకుంటారు ఈ గోనెబట్ట అంటే రాజులు కట్టుకోరు అది. So this sackcloth is not worn by kings. ఈవెన్ రాజులు చూస్తుండగా రాజవీధి దగ్గర కానీ రాజగుమ్మం దగ్గర కానీ అటువంటి బట్టలు కట్టుకున్న వాళ్ళు కనబడకూడదు. So even in the premises of the king's place, we don't see anybody wearing a sackcloth. అది మనకి ఎస్తేరు గ్రంథంలో కనబడుతుంది. So we see that in the book of Esther. ఎస్తేరు 4వ అధ్యాయంలో మొర్దెకై గోనెబట్ట కట్టుకుని రాజవీధిలోనికి వచ్చి అంగలారుస్తూ ఉన్నప్పుడు రాజవీధిలో ఈ విధంగా బట్టలు కట్టుకోకూడదు, రాజు ఎదురికి రాకూడదు అనేటువంటి మాట మనం అక్కడ చదువుతాం. So in the book of Esther we see that Mordecai mourned wearing a sackcloth which was not permitted in near the king's palace. ఇప్పుడు అటువంటిది రాజు భార్య అయినటువంటి రిస్పా దగ్గర గోనెబట్ట ఉంది మనం చూసినట్లయితే. So if we see now this king's wife is wearing a sackcloth. అసలు రాజుగారి ఎదురుగా కానీ రాజు గుమ్మంలో కానీ అటువంటి వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు కనపడకూడదు అని ఉంటే రాజుగారి భార్య దగ్గర ఆ యొక్క వస్త్రం ఉంది. So it is not permitted to wear a sackcloth in the premises of the king or near to his palace. Now the king's own wife is holding a sackcloth. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, so what we should think now is, ఈ గోనెబట్ట ఎవరు కట్టుకోవాలి, ఎందుకు కట్టుకోవాలి, who should wear this sackcloth and why? ఇక్కడ మనం ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, లెంట్ ఆచరిస్తూ ఉన్నారు, 40 రోజులు ధ్యాన దినాలుగా లేదంటే మండల దినాలుగా ఆచరిస్తూ ఉన్నారు.
So these days, many people have been fasting and praying during this Lent period for 40 days. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్లు అంగలార్చడానికి. So just like the way it is mentioned in Joel 1:8, it is for mourning. ఇప్పుడు మనము ఈ గోనె బట్ట కట్టుకోవడం మనకి అవసరమా? ఈ దినాలలో గోనె బట్ట అనుభవం మనకు అవసరమా అని ఆలోచిస్తే, So is this needed for us to wear this sackcloth in this generation? మనము ఈ రిస్పాని మనకి మాదిరిగా తీసుకోవాల్సిన అవసరత వస్తుంది. So we can take this woman called Rizpah as an example. ఎందుకంటే ఆవిడ రాజకుమార్తె అయ్యుండి తన దగ్గర ఆ గోనె బట్ట కలిగి ఉందంటే ఆవిడ ప్రార్థనా అనుభవం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. So in spite of being a king's wife, she's holding a sackcloth, which means that she had lot of zeal towards God. కాబట్టి ఈరోజు మనము కూడా ప్రార్థన చేయడానికి, మన బిడ్డల ఎడల మొర్ర పెట్టడానికి, మన కుటుంబాలని బాగు చేసుకోవడానికి ఈ గోనె బట్ట మనకి చాలా అవసరం. So these days sackcloth is very necessary in our lives too, for ourselves, for our family and for our children. అంటే వాళ్ళు జీవితాంతం గోనె బట్ట కట్టుకొని లేరు, పర్టికులర్ దినాలలో ఆ గోనె బట్ట అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. So they did not wear this sackcloth all their life, but only for a particular period. అంటే కొంత శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఓదార్పు నొల్లని శ్రమ కలిగినప్పుడు, only during a period of sorrow or tribulation, and when their pain couldn't be taken away. అటువంటి సందర్భాలలో ఈ గోనె బట్ట వారు ధరించినట్లుగా యోనా గ్రంథంలో చూస్తాము మనము. ఆ యొక్క నినివే పట్టణస్థులు ఏ విధముగా రాజు ఇక ఓదార్పు నొల్లక వాళ్ళ దేవుని దగ్గర నుంచి వచ్చే ఉగ్రతని పోగొట్టుకోవడానికి వాళ్ళు గోనె బట్ట కట్టుకొని ఉపవసించారు. So we see this in the book of Jonah, where the people of Nineveh, they proclaimed this fast wearing a sackcloth because they were afraid of the terror of God along with the king. ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ గోనె బట్ట అనుభవము, ఈ యొక్క ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు, లెంట్లో కొన్ని విషయాలలో మేము పర్టికులర్గా ఉండాలి అనుకున్న వాళ్ళు, బలహీనతల నుంచి విడిపించబడాలి అనుకుంటున్న వాళ్ళు ఈ గోనె బట్ట అనుభవం కలిగి ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. So what I'm trying to tell you these days is that during this Lent period, those who want to come out of their weaknesses and bondages should have this experience of being in the stage of wearing a sackcloth. ఈ రిస్పా అనే ఆమె బిడ్డల్ని ఆ కొండ మీద ఉరివేసి చంపినప్పుడు వెనువెంటనే ఆ గోనె బట్ట పట్టుకొని కొండ మీదకి ఎక్కి అక్కడ అంగలార్చడం మొదలుపెట్టి ఆమె ఆ యొక్క యవల కోతకాలం మొదలుకొని వర్షాకాలం వచ్చే వరకు కూడా ఆ కొండ మీదే ఆ కళేబరాల దగ్గరే ఉండిపోయింది అని రాయబడి ఉంది. So when this woman Rizpah came to know about the death of her children, she waited on near the hill from the beginning of the harvest till the rains came down from heaven. ఎందుకని ఆ కళేబరాల దగ్గర ఆ తల్లి ఉండిపోయిందంటే, మృగాలు రాకుండా, ఆకాశ పక్షులు వచ్చి ఆ కళేబరాలని పీక్కొని తినకుండా, ఏ మృగాలు వచ్చి తన బిడ్డల శవాలను పీక్కొని తినకుండా ఆ తల్లి అక్కడే కాపలా ఉండిపోయిందంట. So the reason why she stayed there is because she did not want anybody, any beast or any wild bird to attack the carcasses of her children. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వెందుకు అంగలార్చాలి? నీకెందుకు ఆ గోనె బట్ట అనుభవం కావాలి అనంటే, నీ బిడ్డల్ని ఏ ఆకాశ పక్షులు కూడా తన్నుకుపోకుండానట్లు, ఏ ఖడ్గమృగాలు, క్రూర మృగాలు కూడా నీ బిడ్డల దగ్గరికి వచ్చి వారి జీవితాలని నాశనం చేయకుండానట్లు, వారి ప్రాణాలని తీసుకోకుండానట్లు నీకు కూడా గోనె బట్ట అనుభవం అవసరమై ఉంది. So the reason why you have to follow this sackcloth is to protect your children from the wild beasts and from the birds of the air. ఈ రోజుల్లో యవనస్తులు చాలా దారుణంగా పాడైపోతున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు రిస్పా ఎంత మంచి తల్లిలాగా ఆవిడ కళేబరాలని కాపాడుకుంది. So in this generation where young children are being carried away by the things of the world, just like the way Rizpah protected her children even when they are dead, in the same way we also have to have this experience. చనిపోయినా ఎందుకు ఆమె ఆ బాడీస్ దగ్గర కాపలా ఉంది అని అంటే, వాళ్ళు రాజకుటుంబీకులు ప్రియమైన దేవుని బిడ్డలారా. రాజకుటుంబీకుల యొక్క శవాలు ఆ విధంగా ఆకాశ పక్షులు తినడానికో లేకపోతే ఖడ్గమృగాలు చీల్చడానికో వీల్లేదు, కానీ రాజులు ఉండేటువంటి సమాధులు ఉండే స్థలము దగ్గర చాలా మర్యాదగా
మామూలుగా ఆ యొక్క బరియల్ కార్యక్రమం జరగాలి, వీళ్ళ రాజవంశీకులు కాబట్టి ఆ విధంగానే వారి యొక్క శవాలను ఆ స్థలాలలో ఉంచాలి తప్ప అనాథల్లాగా, లేకపోతే ఈ లోకంలో అపవాదికి సంబంధించిన ఆ శత్రువు వచ్చి ఎత్తుకుని పోయేటువంటి మనుషులలాగా ఎంత మాత్రం ఉండకూడదని ఆ ప్రార్థనాపరురాలైనటువంటి తల్లి భావించింది అక్కడ. So Rizpah felt that since they were the descendants of a king, they should not die the death of orphans, or that is the reason why she stayed there protecting the corpses of her children, because they were the descendants of a king and not just ordinary children. ఈ రోజుల్లో కూడా మరి ప్రభు మనల్ని పిలుస్తున్నారు, మీరు రాజులైన యాజక సమూహం అని. అయితే మన బిడ్డల్ని మనం ఎలాగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, మన కుటుంబీకుల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం? యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా నశించు ఆత్మల కోసం ఎలాంటి అంగలార్పు మనం అంగలారుస్తున్నాము అని అంటే ఏమాత్రం మనం చింత లేకుండా ఉన్నాము. So these days we are completely free from these kind of worries. So our God clearly tells us that we are also the descendants of a king. So just like the way it is mentioned in Joel chapter 1 verses 8, we also have to lament for our children in that way. అలా మనం కూడా ఈరోజు ఈ యొక్క లెంట్లో ఉపవాసం ఉంటున్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే 40 దినాలు ఉపవాసం ఉన్నవాళ్ళు, 7 దినాలు ఉపవాసం ఉన్నవాళ్ళు, 21 దినాలు ఉపవాసం ఉన్నవాళ్ళు, మనం అందరం కూడా ఒక అనుభవం గుండా వెళితేనే తప్పకుండా జయం పొందుకుంటాం మనం. So those who are fasting for 7 days, 40 days and or even 21 days during this Lent period, we also have to go through an experience like that. యాకోబు మనం అనుభవం చూసినప్పుడు యాకోబు కూడా ధనవంతుడే అయినప్పటికీ ఆయన దగ్గర ఆ గోనెబట్ట ఉంది. See, we see that Jacob was also a rich man, but still he had a sackcloth with him. రాణి దగ్గర కూడా ఈ యొక్క గోనెపట్ట ఉంది. The queen also had it. ఆ తర్వాత మొర్దుగై కూడా తను కూడా గోనెపట్ట కట్టుకుని ఆ సమయం వచ్చినప్పుడు అంగలార్పు కోసం ఆ గోనెపట్ట పట్టుకుని వెళ్ళాడు. So even Mordecai had this sackcloth, and when the time came, he carried it with him. ఈ రోజు నీ దగ్గర మరి ఆ గోనెపట్ట ఉందా లేదా పరిశుద్ధాత్ముడు అడుగుతున్నారు. So the Holy Spirit is asking you, do you have that sackcloth with you today? ఒకవేళ ఇప్పటి వరకు మనం ఈ గోనెపట్ట అనుభవం గుండా వెళ్ళలేని వారమైతే ఈరోజు మనము మన హృదయాలను చింపుకొని మన యొక్క జీవితంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా మన బిడ్డలు కానీ మన ఇంటివారి కానీ మన యొక్క కుటుంబము కానీ వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచన చేసి ఆ గోనెబట్ట పట్టుకుని ప్రభువు సన్నిధిలోనికి వెళ్ళి మీరు కూడా జయము పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. So I am expecting that you also tear your hearts and not your garments for your children and your family members, and have this experience of sackcloth for their lives. ఇటువంటి అనుభవం గుండా మనం వెళ్ళాలని ఈ మాటల్లో కొన్ని మాటలు మీ కొరకు ఖచ్చితంగా ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ వర్తమానాన్ని ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. So I am hoping that we also go through this kind of experience, and I hope that these words have brought a small change in your life. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈ వర్తమానాన్ని నాయన వినిన ప్రతి బిడ్డ కూడా నీ ఆత్మలో ఎదగాలని ఒక మంచి అనుభవం గుండా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. సహాయం చేయండి. ఈ దిన దీవెనలతో నింపండి. నీ ఆత్మ ద్వారా ముందుకు నడిపించండి. ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని నేను యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.